ఏంద్రా నీ అవా? నీయేం చెప్పరాను, ఎన్నాళ్ళ నుంచి నడుస్తున్నది తతంగం. అరే నిజంగా నాకేం తెలియదురా. అబ్బా, నీ తెలియకుండానే ముద్దు పెట్టిందారా? కరెక్టే. అరే ముగ్గురు మీద ఒట్టరా, నిజంగా నాకు తెలియదు. సరే నీకేం తెలియదు, నువ్వు పెద్ద నంగబొక్క అంటావు అంతేనా? అవును. ఇది పట్టుకో. అరే ఏం చెప్తాను, దగ్గరకు వస్తాను. దొరికిపోయినవరా బాబు ముషాయో. నేను ముద్దు పెట్టికొచ్చే దోస్తావు, ఆ పిల్ల ముద్దు పెట్టికొచ్చే దొయ్యో. ఎప్పటి నుంచి నడుస్తాను రే ప్రేమాయణం? చెప్పు 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 చెప్పురా. అరే ప్రేమాయణం లేదు, ప్రయాణం లేదు. ఏంద్రా మీరంతా? రాములా, ఈ అమ్మాయిలు తింతేరా అబ్బాయిలు మారిపోతారు. నాయనా బాలి, ఒక సత్యం చెప్తా గుర్తుపెట్టుకో. అమ్మాయిలు నువ్వు అనుకున్నంత మంచోళ్ళు కాదురా. నా పానం పోతుందంటే ఆగాకు తానం చేసి రెడీ అవుతా అనే టైప్ రా. అద్దురా నా మాట బ్రదర్. ఎట్లా నువ్వు ప్రేమలో పడ్డావు? సర్పంచ్ అల్లుడయ్యాక మమ్మల్ని మర్చిపోవు కదరా. ఈ అవ నాకు ఈ సర్పంచ్ వద్దు, ప్రేమ వద్దు. ఈ ముద్ద ఎట్లా పెట్టిందో నేను తెలుసుకుని వస్తా, మళ్ళా ముద్దు పెట్టించుకుని వస్తా. అర్థమైతే లేదు, బుగ్గ మీద ముద్దు ఎందుకు పెట్టింది ఇది అడుగుతా. ఏంద్రా తాగొచ్చినావా? ఏ దూరం దూరం వాసన వస్తుంది. అబ్బా తాగత్తే వాసన రాక వాసన వచ్చినట్టుగా. ఇట్రా, ఎందుకు వచ్చినావు అసలు? అవును, ఎందుకు వచ్చినా? నేను పోతా. ఐ వాంట్ టు నిలదీస్ఫై. కాలేజ్లో అందరి ముందు ఎందుకు ముద్దు పెట్టినావు, ఐ లవ్ యూ ఎందుకు చెప్పినావు? ఇప్పుడే చెప్పు. మాట్లాడవేందే? గీడ ముద్దు పెడితే గీడ పానం గుంజుతాంది ఏంది? చిన్నప్పటి సంది మా అయ్య అమ్మ ఇద్దరు ముద్దు పెట్టిర్రే, ఏ రోజు ఫీలింగ్ కలగలే. ఈ కొత్త ఫీలింగ్ ఏంది? మాట్లాడు. అరే ముద్దు ముద్దు పెట్టి చెప్పినా నీకు అర్థం కాలేదా? నువ్వంటే నాకు ఇష్టం రా, ప్రేమ. అదే ఎందుకు? ఏమోరా, నాకైతే నీ మీద ప్రేమ పుట్టేసింది. నీకు పుడితే సరిపోతుందా? చిన్నప్పటి సంది కలిసి తిరిగినాం, ప్రేమ పుట్టిందా? కలిసి తిన్నాం, ప్రేమ పుట్టిందా? కలిసి చదివినాం, ప్రేమ పుట్టిందా? గప్పుడు పుట్టింది కాలేజీలో అందరి ముందు ముద్దు పెడితే ప్రేమ పుట్టేస్తుందా? పుట్టేసిందే. ఇదేందే, నువ్వు ఏడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నువ్వు ఏం చేసినావో తెలియదు, నాకేమైందో తెలియదు. నువ్వు ఉంటే నవ్వు ఉంటుంది, నీతో ఒక్క రోజు ఉంటే 100 రోజులు ఉన్నట్టుంటుంది. నీ ముందుకి ఇట్లా నిల్చుంటా అనుకోలేదు. ఇదంతా చెప్తా అంటే గుండె వేగంగా పరిగెడుతుంది, ఊపిరి ఆడతలేదు. నువ్వు ఇట్లా దగ్గరికి వస్తా అంటే పోచమ్మ గుడి ముందు డప్పులు కొట్టినట్టుంది. నువ్వు చెప్పినట్టుగానే 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 172 సార్లు కొట్టుకుంటాంది. ఈ వయసులో హార్ట్ అటాక్ వచ్చి చస్తే ఇజ్జత్ పోతుంది. నువ్వు ఇట్లా దూరంగా ఉన్నా హార్ట్ అటాక్ వచ్చి పెట్టట్టున్నా. మా అమ్మ. నమస్తే అండి, కూర్చోండి. మీ ఊర్లో కొత్త చెరువు తవ్వడానికి గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేసింది. నెక్స్ట్ వీక్ నుంచి మీరు పనులు మొదలు పెట్టుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు చేసిన మేలుకి మా ఊరెప్పుడూ రుణపడి ఉంటుంది. మరి గీ ముచ్చటైతే
ఆఫీస్కే వచ్చేటోళ్ళం కదా. మొన్న మా అబ్బాయి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాడట. ఒక్కగానొక్క కొడుకు. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించడానికి మీరు ఒప్పుకుంటే మాకు కూతురు లేని లోటు తీర్చుకుంటాం. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మళ్ళా మీరేమనుకుంటారోనని అడగలే. ఇందులో అనుకోవడానికే ఉందమ్మా. మీ అల్లుడవటం మా అబ్బాయి అదృష్టం. కాదండి, నా బిడ్డే అదృష్టవంతురాలు. అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే ఆమెతడు కూడా అయిపోయిందమ్మా. నా బిడ్డ కూడా ఇష్టమని చెప్పింది. నేను మాట ఇస్తున్నా. హలో, ఏం చేస్తున్నావురా? ఏం లేదే, ఇగో మురుకులు తినుకుంటా టీవీ చూస్తానా. నువ్వేం చేస్తానవే? ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా, సప్పుడెక్క కూర్చున్నా. సప్పుడే కూర్చునే బదులు టీవీ ఆన్ చేస్తే అదే సప్పుడు చేస్తుంది గానే. ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా, టీవీ ఏం చూస్తాంలే. అయితే చదువుకోవచ్చు కదా. అరే హౌలీ, ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరంటే అర్థమైతే లేదా? నీ ఇంట్లో అమ్మ దాసన్న లేరు కదా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చి చీపురు పట్టుకొని చీపురుతో ఇల్లంతా ఉడవాలా ఏంది? ఏమొద్దు, ఫోన్ పెట్టి. ఇదేంద్రా, ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేకపోతే నన్నేం చేయమంటది? అమ్మా పుష్ప దాసన్న లేరంటే బల్బు వెలగట్లేదా? ఏం బల్బురా? ఏ జనరేషన్లో పుట్టావురా? ఛీ, ఏంది, ఎందుకు వచ్చినావు? అది ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా. ఏంటి దగ్గరకు వస్తున్నావు? అంటే అది అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా. అయితే అంటే మా పుష్ప దాసన్న అది మన ఏం సార్ ఈ టైంలో కచ్చాబదం వేస్తాండ్రు? పార్టీ లేదా పుష్ప? ఉంది. అమ్మగారు వచ్చినాక మంచి పార్టీ వేడి వేడికి ఇస్తారు. ఆకలిస్తుందని వచ్చిండలేవి. నువ్వేంది మళ్ళా వచ్చినావు? ఏం లేదమ్మా, నేను ఇంటికి పోతా అంటే ఆ వెంకటం ఇంట్లో మల్లెపూల చెట్టు ఇరగబూసింది. దారం కట్టుకొని తీసుకొచ్చిన. పెట్టుకోండి, మంచిగుంటది. నేను పోయేస్తా. ఏం బూట్ కట్టు, నువ్వు పోవా? నేను పోతలే గాని తువ్వపండి కుక్కలు పట్టుకున్నట్టు తిరుగుతారంట. నిన్ను కూడా పట్టుకొని పోతారు. నువ్వు జాగ్రత్త అవ్వు. అరే రే, అవునా? వచ్చేటప్పుడు నిన్ను తీసుకుపోలే మరి? నీకు కావాల్సింది జల్దీ పెట్టి పంపుర్రి. మహా, నువ్వు చీర కట్టుకొని మల్లెపూలు తల్లు పెట్టుకున్నావు అనుకో, ఒక్కసారి చూడాలని ఉంది. ఉంటది, ఎందుకు ఉండదు? ఆ రోజు సిరి సీర కట్టుకుంటే గుడ్ల గుప్పలెక్క చూడలే. అది చీర కట్టుకుంటే అందంగా ఉంటదే. అదే అందం చీర కట్టుకుంటే నీ లెక్కుంటదే. ఏంటి? అదే అమ్మాయిలు చీర కట్టుకుంటే అందంగా ఉంటారు. అదే అందం చీర కట్టుకుంటే నీ లెక్కుంటది.